ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ చూసాను. బట్ ఇంకొకసారి మీకు షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొస్తుంది. అదేంటంటే రేషన్ షాపులనేవి ఉన్నాయి గదా! మన పేదవాళ్ళు ఎవరైతే రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు వాళ్ళు ఉంటారో, వైట్ రేషన్ కార్డ్ వాళ్ళెళ్లి వాళ్ళకి కావాల్సిన బియ్యం, పంచదార, కొన్ని నిత్యావసర సరుకులు, కొన్ని చోట్ల బియ్యం, పంచదార ఇస్తూ ఉంటారు. అవి తెచ్చుకుంటూ ఉంటారు. ఇక మీదట అంటే గతంలో మనం చూసాం వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఇంటికే రేషన్ అని చెప్పి ఒక వాహనం పెట్టి రేషన్ అది పంపిణీ చేశారు. ఇలా కాదు, అలా కాదు. ఇక మీదట దీనికి చాలా రకాల కంప్లెయింట్స్ వచ్చాయి ప్రజల నుంచి. అంటే మేము పనులకెళ్తూ ఉంటాం. రేషన్ కొన్ని రోజులు ఇస్తే అక్కడ రేషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు కొన్ని చోట్ల అని. ఇక మీదట ఇలా లేకుండా సరికొత్త సంస్కరణ తీసుకొచ్చింది. అదేంటంటే దాదాపు 24 గంటలు అంటున్నారు. బట్ ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా 12 గంటలు ఓపెన్ చేసి ఉంచి అది పొద్దున, సాయంత్రం అది చూస్తే 12 గంటల పాటయితే ఓపెన్ ఉంటుంది. ఇంకా అంతా సక్సెస్‌ఫుల్‌గా అయితే 24 గంటలు కూడా ఉండొచ్చు అంటున్నారు. చూడాలి మరి. అదేంటంటే రేషన్ షాపుల్ని మినీ మాల్స్‌గా మారుస్తున్నారు. అక్కడ బియ్యంతో పాటు, రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కావాల్సినయన్నీ కూడా ఉంటాయి. అది పేదవాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా అవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి అంటున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, విశాఖలో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. చేసేసారని కూడా అంటున్నారు. సో ఏదేమైనా కూడా దీనికి సంబంధించి వస్తున్నటువంటి కామెంట్స్ మనం ఒకసారి చూస్తే గనక 24 గంటలు రేషన్, నిత్యావసర సరుకులా? ఇది కల్లో జరుగుతుందని ఒకళ్ళు. పాజిటివ్‌గా కొంతమంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రైతులు నేరుగా వాళ్ళ కూరగాయలు అమ్ముకునేలా ప్రజలొచ్చి అక్కడ కొనుక్కునేలా రైతు బజార్లు వచ్చినాయి. సో ఇది కూడా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి ఆ హయాంలో జరుగుతున్న మంచి విషయం అంటుంటే, మరికొంతమంది ఇలా పెట్టడం వల్ల డీమార్ట్ లాంటి వాళ్ళు ఏమైపోవాలని రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఏదేమైనా ప్రజలకి మంచి జరగాలని కోరుకుందాం. ముఖ్యంగా ఇలాంటివి రావడం వల్ల నిజంగా పేదవాళ్ళకి మంచి జరిగితే అది మంచిదే కదా!